హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈ సెషన్ లో మనము ఇండియన్ నేవీ ఒక రిక్రూట్మెంట్ అంటే చేసుకుంటుంది. సో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ రోజే అది కూడా 29th March రిలీజ్ అయింది. సో ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR ఈ యొక్క పోస్ట్ కి రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలా మందికి ఇండియన్ నేవీలో సర్వ్ చేయాలి మేము అని చాలా డ్రీమ్ పెట్టుకుని ఉంటారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ ఉన్నారా లేదా, సో దీని ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ఏంటి, మేము ఏం చదువుకుని ఉండాలి, ఇలా చాలా క్వైరీస్ ఉంటాయి. సో వీటన్నిటిని మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్లయితే మీకు అన్ని క్వశ్చన్స్, మీ యొక్క అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఖచ్చితంగా మీకు దొరుకుతూ ఉంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనము డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాము. సో ఆర్ఆర్బి అంటున్నా, ఇండియన్ నేవీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క పీవైక్యూస్ చేసి నాకు లేస్తే ఆర్ఆర్బి అని వస్తుంది. సో ఐఎమ్ సారీ. సో ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR, సో ఈ పోస్ట్ అయితే మనకి అప్లికేషన్ అనేది మనకి 29th March రిలీజ్ అయింది. అండ్ అప్లికేషన్ డేట్ మనకి మొత్తానికి 10th April వరకు ఉంటుంది. సో 10th April వరకు మీకు టైం అయితే ఉంది. సో మీరు మొత్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్ని కూడా ఒకసారి చూసుకుని ఖచ్చితంగా మీరైతే అప్లై చేయండి ఈ యొక్క జాబ్ కి, మీరు ఎలిజిబుల్ ఉన్నట్లయితే. సో ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబులా కాదా అని చెప్పి చాలా డౌట్ వస్తుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. సో ఇక్కడ మీరు అగ్నివీర్స్ ఇలా మీరు ఆర్మీ సంబంధించిన ప్రతి ఎగ్జామ్ లో, ప్రతి నోటిఫికేషన్ లో కూడా మీకు ఏంటి అని అంటే, మీకు ఏజ్ అనేది వాళ్ళు చాలా తక్కువగా ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ అంటే యూత్, ఓకే, సో టీనేజ్ యూత్ మధ్యలో ఉన్న ఏజ్ గ్యాప్ వాళ్ళనే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే అక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫీమేల్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు, బట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ అన్మ్యారీడ్ అయి ఉండాలి. సో మీకు మ్యారేజ్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని తీసుకోరు. ఓకే, మేల్ కానీ ఫీమేల్స్ కానీ అన్మ్యారీడ్ అయి ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఏజ్ ఏంటి అని అంటే 24 నుంచి 28. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అనేది 3 batches చేస్తున్నారు అనమాట. 3 batches కోసం ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. సో ఒకటి వచ్చేసి 2025 బ్యాచ్ కోసము, ఇంకా మిగతా 2 కూడా 2026 కి 2 batches వాళ్ళు రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు అనమాట. సో మీకు ఇది ఫుల్ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్స్ కింద కమెంట్ సెక్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను. సో అక్కడ మీరు జాయిన్ అయ్యి దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్, ఓకే, అంటే డైరెక్ట్ గా మీకు ఇండియన్ నేవీ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉంటుంది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో. సో నేను అక్కడి నుంచి డౌన్లోడ్ చేశాను. సో మీకు ఆ పని ఏమి ఉండదు, మీరు ఏ వెబ్సైట్ అని చెప్పి ఎత్తుక్కుని అక్కడికి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడుందని చూసుకుని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేకుండా మీరు జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే చాలు, మీకు అక్కడే నేను అన్ని అవైలబుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇది ఒకటే కాదు, మీకు అన్ని సంబంధించిన అదర్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ టార్గెట్ పెట్టుకున్న అందరికీ ఈ యొక్క ఛానల్, ఈ టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అన్ని బాగా యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంకా డీటెయిల్ గా మీరు చూసుకోవచ్చు. మాక్సిమం డీటెయిల్స్ అన్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు రిటర్న్ ఫార్మాట్ లో ఒకసారి చదవాలి అని అనుకుంటే ఒకసారి మీకు చూడండి నోటిఫికేషన్ కూడా. ఓకే, సో 25, 2026 సో ఇలాగా 3 batches వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR. ఓకే, సో ఇక్కడ మీకు అందుకని ఫస్ట్ బ్యాచ్ అంటే 2025 బ్యాచ్ కి మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే 2004 నుంచి 2008 వరకు మీరు మీ యొక్క బర్త్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకా 2 batches అంటే 2026 అంటే నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ కి కూడా వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో వాళ్ళకి 2025 నుంచి 2028 మధ్యలో మీరు మీ యొక్క బర్త్ అనేది జరిగి ఉండాలి. ఓకే, సో 2004, 2005, 2008 ఈ మధ్యలో ఇయర్స్ లో బర్న్ అయిన వాళ్ళు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఇయర్స్ లో ఉంటే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి. ఓకే, సో ఇంకా మనం ఏజ్ గురించి వస్తాము. ఆబ్వియస్ గా ఈ ఏజ్ లో, ఇంత ఏజ్ లోని మనకి ఉండే ఆబ్వియస్ గా ఏముంటారు, చదువుతూ ఉంటే ఇంటర్ చదువుతూ ఉంటారు. ఓకే, సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే +2 అంటే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ లో కూడా మీరు ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్ మీ బేస్ అయ్యి ఉండాలంటే, మన లోకల్ లాంగ్వేజ్ లో మనం చెప్పుకోవాలంటే మీరు MPC బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. ఓకే, మీ యొక్క ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఏముండాలంటే MPC అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఖచ్చితంగా మీరు చదివిన ఇంటర్మీడియట్ లో ఇంక్లూడ్ అయి ఉండాలి.
ఓకే, జస్ట్ ఇంటర్మీడియట్ బైపీసీనో లేకపోతే ఎంఈసీ సిఈసీ ఇలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళైతే ఎలిజిబుల్ ఉండరు. సో మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ లో ఉండాలంటే మీరు ఎంపీసీ క్యాండిడేట్స్ అయి ఉండాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇదైనా అయి ఉండొచ్చు, లేదు అని అంటే కొంతమంది డిప్లొమా కూడా చేస్తారు. ఓకే, అంటే డిప్లొమా అంటే ఏంటి, 10th తర్వాత చేసేది. ఓకే, సో 10th తర్వాత డిగ్రీ మధ్యలో చేసేదాన్ని మనం ఇంటర్మీడియట్ అంటాం. అంటే 10th కి గ్రాడ్యుయేషన్ కి మధ్యలో ఒక మీడియట్ లా ఉంటుంది, సో ఇంటర్మీడియట్ అంటాము. సో ఇంటర్మీడియట్ తో పాటు ఇంకా చాలా ఉన్నాయి, మనకి డిప్లొమా కూడా చేస్తుంటారు, ఐటీ చేస్తుంటారు. ఓకే, సో డిప్లొమా చేసిన వాళ్ళు స్పెషల్లీ ఈ బ్రాంచెస్ వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు. సో 3 years ఉంటుంది డిప్లొమా కోర్స్, అది మనందరికీ తెలుసు. సో ఏ బ్రాంచెస్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. సో ఈ డిపార్ట్మెంట్స్ లోని ఈ బ్యాక్గ్రౌండ్స్ లోని మీరు కనుక డిప్లొమా చేస్తుంటే మీరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క పోస్ట్ ఏంటి, అగ్నివీర్ యొక్క పోస్ట్ కి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ నాన్ వొకేషనల్ కోర్స్. సో నాన్ వొకేషనల్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి. మనకి గవర్నమెంట్ అనేది కండక్ట్ చేపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్ లోని. ఇది అంతగా ఫేమస్ కాదు, బట్ వినుంటారు నాన్ వొకేషనల్ కోర్స్ ఇలా గవర్నమెంట్ పెట్టిందంటారా అలా ఇలా అని చెప్పేసి మీరు ఎక్కడో మీ చుట్టుపక్కల అట్లీస్ట్ లైఫ్ లో ఒకసారైనా వినుంటారు. సో నాన్ వెకేషనల్ కోర్సెస్ చేసినా సరే మీరు ఇందులో కూడా మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. సో నాన్ వెకేషనల్ కోర్సెస్ చేసినా సరే, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏ నాన్ వెకేషనల్ కోర్స్ చేసినా సరే వీళ్ళు తీసుకోరు, ఎలిజిబిలిటీ అవ్వరు మీరు. సో నాన్ వెకేషనల్ కోర్స్ మీరు ఏం చేసినా సరే అందులో కూడా మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఉండాలి. ఓకే, డిప్లొమా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ బ్రాంచెస్ కి సంబంధించిన ఏదో ఒక బ్రాంచ్ లో నుంచి మీరు డిప్లొమా అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి ప్రెసెంట్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళము మేము కొంతమంది ఉన్నాము, సో వాళ్ళకి అప్లై చేయొచ్చా అని చెప్పి ఉంటది. ఈ కేటగిరీ వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు అంటే సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు మార్క్స్ అనేవి మీకు మినిమం 50% అయితే మార్క్స్ అనేవి ఉండాలి. సో మినిమం 50% అయితే మీకు మార్క్స్ ఉండాలి. ఏది చేసినా సరే, డిప్లొమా చేసినా, ఇంటర్మీడియట్ చేసినా, లేకపోతే నాన్ వెకేషనల్ కోర్స్ చేసినా మీకు మినిమం మార్క్స్ ఉండాలి. అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, సో ఇదన్నీ కామన్ అనమాట ఏ గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసినా సరే. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ డేట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. 29th March అంటే ఈ రోజే స్టార్ట్ అయింది. సో ఇంకా మీకు ఎండ్ అయ్యేది April 10th వరకు మీకు టైం అయితే ఉంది. సో April 10th వరకు టైం ఉంది కదా అని చెప్పి డిలే చేసుకోవద్దు. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఒకసారి అంతా ఎలిజిబిలిటీ చూసుకుని అప్లై చేసేసుకోండి, అంతవరకు వెయిట్ చేయొద్దు. అండ్ అప్లికేషన్ ఫీ కూడా దీనికి ఉంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 550 అనమాట. అది ఓబీసీకి అయినా అన్ని కేటగిరీస్ వాళ్ళకి 550, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి 550. మీకు ఇక్కడ ఏమి ఫీలోని మీకు ఏమి తగ్గేది ఏమి ఉండదు. సో ఏ కేటగిరీ అయినా సరే మీరు అప్లై చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా 550 రూపీస్ పే చేయాల్సింది అప్లికేషన్ ఫీజ్ అనమాట. ఓకే, అప్లికేషన్ ఫీ వచ్చి మీకు 550. ఇంకా నెక్స్ట్ ఇంకా మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి వద్దాము. సో మీకు ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ రిటర్న్ ఎగ్జామ్ ఏంటంటే మీకు ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్. ఓకే, రీజనింగ్ అయితే ఉండదు మీకు. సో ఈ 4 నుంచి మీకు పేపర్ అయితే తయారవుతుంది. సో 100 మార్క్స్ మీకు ఉంటుంది. 100 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. అండ్ అదర్ ఎగ్జామ్స్ లానే మీకు 1/4 మీకు అంటే మీరు ఒక 4 క్వశ్చన్స్ రాంగ్ పెట్టారంటే ఒక క్వశ్చన్ మార్క్ మీకు పోతుంది. 4 క్వశ్చన్స్ రాంగ్ పెడితే 1 మార్క్ పోతుంది అనమాట. ఓకే, అర్థమైందిగా. సో అలాగా మీకు నెగిటివ్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది. 60 minutes మీకు టైం ఇస్తారు, అంటే మీకు 1 hour టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో మీకు సైన్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇంకా మ్యాథమెటిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, సో ఇక్కడతో క్లియర్ కదా. ఇంకా నెక్స్ట్ మన ఫిజికల్ యాక్టివిటీస్ గురించి వెళ్దాము. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అంటారు, పిఎఫ్టి అంటారు. ఓకే, దీన్ని మనం పిఎఫ్టి అంటాము, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, సో మేల్స్ హైట్ ఎంత ఉండాలంటే 157 centimeters హైట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, 157 centimeters అనేది
ఖచ్చితంగా మీరు ఉండాలి. మేము అంత హైట్ ఉన్నామా లేదా ఎలా తెలుసుకోవడం అని అంటే, మీ దగ్గరలో ఉన్న ఎక్కడో దగ్గర హాస్పిటల్స్‌లో వెయిట్ చెకింగ్, హైట్ చెకింగ్‌ది కూడా కొన్ని మంచి హాస్పిటల్స్ అంటే చిన్న చితక హాస్పిటల్స్ కాదు. ఓకే. సో, వెయిట్ చెకింగ్‌వి ఉంటాయి. అండ్ ఆల్సో హైట్ చెక్ చేసుకునేవి కూడా ఉంటాయి మీకు. ఆహ్, ఆహ్, సో, అక్కడ వెళ్లి మీరు ఒకసారి చెక్ చేసుకొని సో, మీకు ఒక ఐడియా వస్తుంది. సో, మీకు ఈ ఫిజికల్ క్రైటీరియా మీకు మీట్ అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. అండ్ మీ ఏజ్ క్రైటీరియా, ఎడ్యుకేషన్ అండ్ హైట్ క్రైటీరియా, ఫిజికల్ క్రైటీరియా మీట్ అయితేనే మీరు అప్లై చేసుకోండి. సో, మీకు ఇది ఏమీ తెలుసుకోకుండా జస్ట్ అప్లై చేసేసుకుంటే మీకు వేస్ట్ అవుతుంది. మీరు పడ్డ ₹550 ఎవరికీ ఊరికే రావు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. సో, మనకి అంకుల్ చెప్పారు. సో, ఏ అంకుల్? లలిత జ్యువెలర్స్ అంకుల్ చెప్పారు. సో, ఆయన చెప్పినట్టుగానే మనకి ₹550 పోతాయి. సో, ఇవన్నీ కూడా తెలుసుకొని అప్లై చేయండి. ఓకే. జస్ట్ నాకు అక్కడ సర్వ్ చేయాలని ఉంది, నాకు అక్కడ జాబ్ కావాలి అని చెప్పేసి కష్టపడి చదివేసి మీరు హైట్ తక్కువ ఉంటే ఇంకా మీరు ఇంత కష్టపడడానికి మీకు ఏది యూస్ అనేది లేకుండా పోతారు. వాళ్ళు నిర్దాక్షిణంగా మేము గెంటేస్తారు. మీరు కనీసం కొంత తక్కువ ఉన్నా సరే హైట్. సో, ఖచ్చితంగా 157 సెంటీమీటర్స్ మినిమం. ఎక్కువ ఉంటే అది పర్లేదు. బట్ మినిమం 157 సెంటీమీటర్స్ కావాలి. అండ్ నెక్స్ట్ గర్ల్స్‌కి వచ్చేసి అంటే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి హైట్ వచ్చి 152 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట వాళ్ళు. ఓకే. 152 సెంటీమీటర్స్. సో, ఇంకా రన్నింగ్. సో, ఇక్కడ మీకు హై జంప్, లాంగ్ జంప్స్ ఇవేమి ఉండవు. రన్నింగ్ ఉంటుంది. స్క్వాట్స్ ఉంటుంది. స్క్వాట్స్ మనందరికి తెలుసు. వర్కౌట్స్ చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఏంటి సెలబ్రిటీస్ స్క్వాట్స్, ఈ ఎక్సర్సైజ్ వర్కౌట్స్ వీడియోస్ పెడుతుంటారు పోస్ట్ చేసి. సో, స్క్వాట్స్ అనమాట. పుషప్స్. సో, మీరు ఒకసారి గూగుల్‌లో చూసినా పర్లేదు. నేను ఇప్పుడు చేసినా సరే మీకు హాఫ్ వే ఉంది కాబట్టి నేను చేసినా మీకు అర్థం కాదు సరిగ్గా. సో, అందుకే నేనేం ఫిజికల్‌గా చేయట్లేదు. సో, పుషప్స్, స్క్వాట్స్, బెంట్ నీ సిటప్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా ఏంటి స్క్వాట్స్ 20 స్క్వాట్స్ చేయాలి మీరు. పుషప్స్ 15 చేయాలి. అండ్ బెంట్ నీ సిటప్స్ 15 చేయాలి. ఎవరు? మేల్ క్యాండిడేట్స్. ఓకే. ఇంకా రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్. ఎంత? 1.6 కిలోమీటర్స్ మీరు 6 మినిట్స్ 30 సెకండ్స్ లోని కంప్లీట్ చేయాలి. మేల్స్ 1.6 మినిట్ లోని 6 మినిట్స్ నుంచి 30 సెకండ్స్ మధ్యలోని 6 మినిట్స్ 30 సెకండ్స్ లోని మీరు కంప్లీట్ చేసేయాలి రన్నింగ్. ఓకే. సో, ఇది స్క్వాట్స్ ఇంకా ఇవన్నీ కూడా ఇంత కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫీమేల్ గురించి వద్దాము. సో, ఫీమేల్స్ వచ్చేసి రన్నింగ్. సో, ఫీమేల్స్ కూడా సేమ్ డిస్టెన్సే. కాకపోతే ఫీమేల్స్ కి టైం లిమిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీళ్ళకి మేల్స్ కి ఎంత 6 మినిట్స్ 30 సెకండ్స్ కదా. సో, ఫీమేల్స్ కి వచ్చేసి 8 మినిట్స్. సో, 8 మినిట్స్ లోని మీరు 1.6 కిలోమీటర్స్ అయితే రన్ చెయ్యాలి. ఓకే. సో, ఇంకా స్క్వాట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంది కదా కౌంట్. సో, 15 స్క్వాట్స్, పుషప్స్ వచ్చి 10, బెంట్ నీ సిటప్స్ వచ్చేసి 10. ఓకే. సో, ఇంకా మీకు దీని గురించి నోటిఫికేషన్ గురించి ఇంకా డిస్కస్ చేసుకోవాలంటే సో, ఇది మీకు మొత్తము 4 ఇయర్స్ కోసం మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు వీళ్ళు. ఓకే. సో, 4 ఇయర్స్ టెన్యూర్‌లోని మీరు మీది మ్యారేజ్ అవ్వకూడదు. అండ్ ఇంకా ఉమెన్స్ గురించి వస్తే మీరు 4 ఇయర్స్ టెన్యూర్‌లోని మీరు ప్రెగ్నెంట్ కూడా అవ్వకూడదనమాట. 4 ఇయర్స్ టెన్యూర్‌లోని. సో, ఒకవేళ అయినట్లయితే మిమ్మల్ని దానికి తగినన్ని అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. అంటే మిమ్మల్ని తీసేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ 4 ఇయర్స్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో మీ చెకింగ్ టైంలోని మీరు ఒకవేళ ఉమెన్స్ కొంతమంది ఉంటారు. సో, వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ చెకింగ్ మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు. సో, ఇవన్నీ మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత అంటే ఏంటి ఫిజికల్ టెస్ట్ ఇంకా రిటన్ టెస్ట్ 2 క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసే టైంలోని ఒకవేళ ఫీమేల్స్ మెడికల్ టెస్ట్ లోని మీకు ఉమెన్ ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినా సరే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని పంపించేస్తారు వెనక్కి. అవసరం లేదు మాకు అని చెప్పి. అండ్ ఆల్సో కొంతమందికి టాటూస్ ఉంటాయి. ఓకే. సో, టాటూస్ అనేవి పర్మనెంట్ టాటూస్ ఉంటాయి. సో, టాటూస్ మీకు ఇన్నర్ పార్ట్స్ లో అంటే మీ ఇన్నర్ బాడీస్ లో అంటే కనిపించని ప్రాంతాల్లో టాటూస్ ఉన్నా పర్లేదు. కనిపించే ప్లేసెస్ అంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర, లేకపోతే నెక్ దగ్గర, లేకపోతే ఇయర్స్ దగ్గర ఇటువంటి కనిపించే ప్లేసెస్ కాకుండా మీ లోపల ఇన్నర్ బాడీలో మీకు టాటూస్ ఉన్నా పర్లేదు. సో, దానికి వీలైతే ఏమి అడ్డు చెప్పరు. అండ్ ఇంకా కొంతమంది ఉంటారు లైక్ మెన్స్ ఈ యొక్క కన్వర్షన్స్
అదర్ అంటే మీరు మెన్ అని చెప్పేసి మీరు అప్లికేషన్ ఫామ్ చేసి బట్ మీకు మెడికల్ టెస్ట్ ద్వారా మీకు కొన్ని హార్మోన్స్ ఉమెన్ సైడ్ మీకు హార్మోన్స్ ఉంటున్నాయి అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారనుకో, సో అటువంటి కేసెస్ లో కూడా మీరు ఇవన్నీ క్వాలిఫై అయినా సరే పాస్ అయినా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అదర్ క్రైటీరియాస్ కూడా మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్లై చేసేటప్పుడు అప్లై చేయండి. ఓకే, సో ఇదే అనమాట. సో ఐ హోప్ దిస్ సెషన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో దీని యొక్క అఫీషియల్ పీడిఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రెజెంట్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇండియన్ అగ్నివీర్ నేవీ ఎస్ఎస్ఆర్ ఒకటే కాదు, మీకు ఎంఆర్ నేను ఇది స్టార్టింగ్ చెప్పాల్సింది. సో అందుకే నేను ఏదైనా వీడియో చేసేటప్పుడు లాస్ట్ వరకు చూడమని చెప్తుంటా. సో కొన్ని కొన్ని ఏంటంటే మర్చిపోతాం చెప్పేటప్పుడు, సో అది లాస్ట్ లో ఒకసారి చెప్తాము గుర్తు తెచ్చుకుని. సో ఎంఆర్ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో దీనికైతే ఓన్లీ 10th క్లాస్ మీకు ఎలిజిబిలిటీ. సో దీని మీద కూడా ఒక సపరేట్ సెషన్ చేస్తాను నేను. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానికి ఏమేమి సెలక్షన్ ప్రొసీజర్స్ ఏంటి అని చెప్పి. సో దీనికి 10th క్లాసే ఉంటుంది మీకు. సో ఎంఆర్ ఓకే, దీనికి 10th క్లాస్ ఎలిజిబిలిటీ. సో ఇది కూడా సేమ్, ఈ రెండు ఒకేసారి రిలీజ్ చేసింది ఇండియన్ నేవీ. సో దీని మీద కూడా ఒక సపరేట్ సెషన్ చేస్తా. సో మీరు ఇంటర్ చదివినట్లయితే రెండు ఎగ్జామ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ ఏంటి ఎస్ఎస్ఆర్, సో ఎంఆర్ వచ్చేసి 10th లెవెల్ కదా, రెండింటికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క వీడియో కూడా తొందరలో ఈ రోజే మాక్సిమం చేస్తాను. సో అది కూడా చూడండి, అది కూడా రిక్వైర్మెంట్స్ మీరు మీట్ అయినట్లయితే ఫిజికల్ రిక్వైర్మెంట్స్, సో దానికి కూడా మీరు అప్లై చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్ ఆస్పిరెంట్స్. బై ఆస్పిరెంట్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.